రాజంపేట మున్సిపల్ అధికారులు చెత్త ఆలోచనలు మానుకోవాలని వైసీపీ నేత కొండూరు శరత్ కుమార్ రాజు సూచించారు. ఎర్రబెల్లిలో భూ వివాదంలో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఆయన తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామస్తులతో కలిసి నిరసన తెలిపారు. ఎర్రబెల్లి హ్యామ్లెట్ ఉంది. దాదాపు 117 కుటుంబాలు ఉన్నాయి. అందరూ కూడా బిలో ది పవర్టీ లైన్ మెంబర్సే. అక్కడ ఒక కుటుంబానికి 2-3 పిల్లలు ఎదిగిన పిల్లలు వచ్చారు. వాళ్ళకి హౌస్ సైట్స్ లేక చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే దీనిని 10 సంవత్సరాల కిందట అప్పటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వారి దృష్టికి, అప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మేడం మల్లికార్జున రెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన ఒక గొప్ప ఆచరణలో 4 ఎకరాలు ఈ గృహ నివాసాలకి ప్లస్ గ్రామ అవసరాలకు, భవిష్యత్ అవసరాలు, కమ్యూనిటీ పర్పస్ కానీ ఇచ్చేసి 10 ఎకరాలు అది ఈ టిట్కోకి ఇవ్వాలని ప్రతిపాదించడం జరిగింది. 1274 సర్వే నెంబర్ 1లో 1274/2 దాదాపు 14 ఎకరాలు స్థలం. అది మదన గోపాలపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. సో ఆయన మాటలు అప్పుడు ప్రభుత్వం ఖాతరు చేయకుండా మొత్తం 14 ఎకరాలని గ్రామ అవసరాలకు వినియోగించకుండా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంటంటే అప్పుడు కూడా గ్రాస్ మిస్టేక్ జరిగింది. పంచాయతీ రెజల్యూషన్ తీసుకోకుండా 14 ఎకరాలను కేటాయించడం జరిగింది. దానిని వ్యతిరేకిస్తూ గ్రామస్తులం అందరం కలిసి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాం. రిట్ పిటిషన్లో గ్రామస్తుల తరఫున న్యాయబద్ధమైన కోరిక ఉంది కాబట్టి రాజేశ్వరి హైకోర్టు వారు స్టే చేయడం జరిగింది. గ్రామ అవసరాలకి వినియోగించాలి ఈ స్థలాన్ని, వాళ్ళు అడిగింది జెన్యూన్ డిమాండ్ ఉందని చెప్పి గొప్ప ఉద్దేశంతో కోర్టు వారు అంగీకరించి స్టే ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి టిట్కో ఇళ్ళు కూడా నిలిచిపోయినాయి. ఇప్పుడు 6 నెలల కిందట గౌరవ శాసనసభ్యులు మేడం మల్లికార్జున రెడ్డి గారికి మేమందరం గ్రామం తరఫున రిప్రజెంట్ చేయగా వాళ్ళు కూడా ఇప్పుడుండే కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు కేంద్రీయ విద్యాలయానికి మనకు సైట్ ఇవ్వాలి అర్జెంటుగా. సో రాజంపేటకి ఒక గొప్ప అవకాశం కేంద్రీయ విద్యాలయం, దాన్ని ఎవరు కాదన్నాం. సో ఎక్కడ సైట్ లేదు. మన మదన గోపాలపురంలో ఉండే 14 ఎకరాల్లో వాళ్ళ రిక్వైర్మెంట్ 10 ఎకరాలు ఇస్తే గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టుకోవచ్చు, ఫండ్స్ శాంక్షన్ అయినాయని చెప్పడం జరిగింది. మేము గొప్ప మనసుతో హృదయపూర్వకంగా అంగీకరించాం. ఎందుకంటే పిల్లల కోరికల్ని మనం తీర్చాలి కాబట్టి భావి భారత పౌరులు 10 ఎకరాలు వాళ్ళకి ఇచ్చి 4 ఎకరాలు పల్లెకి, విలేజ్కి, ఎర్రబెల్లి వాస్తవ్యులకి హౌస్ సైట్స్కి ఇస్తే మేము ఒప్పుకుంటాం అనగా దానికి మూకుమ్మడిగా ఒప్పుకున్నారు. అప్పుడు ఆర్డీఓ, తహసీల్దార్ వారు అందరూ ఒప్పుకుని ఎమ్మెల్యే సమస్యలో మా గ్రామస్తులం అందరం ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరిగింది ఓవరాల్గా. మేము 4 ఎకరాలు మీకు కేటాయిస్తాం సరిహద్దులు చేపించి 10 ఎకరాలు కేంద్రీయ విద్యాలయానికి ఇస్తామని చెప్తే, అయితే వాళ్ళ కండిషన్ పెట్టారు వీళ్ళందరూ, ఆర్డీఓ వీళ్ళందరూ తహసీల్దార్, మీరు వేసిన రిట్ని మీరు విత్డ్రా చేయండి, మీకు ఇస్తున్నాం కదా అని అంటే వారి మాటలు నమ్మి, ఆర్డీఓ మాటలు, తహసీల్దార్ మాటలు నమ్మి, ఎమ్మెల్యే గారి మాటలు నమ్మి మేమందరం గ్రామస్తుల తరఫున చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి హైకోర్టులో ఉండే రిట్ని 6 నెలల కిందట విత్డ్రా చేస్తాం. అక్కడ కూడా చెప్పాం వాళ్ళకి విత్డ్రా ఎందుకు చేస్తున్నారంటే రెవెన్యూ వాళ్ళు ఒప్పుకున్నారు మ్యాగ్నానిమస్గా మా గ్రామ అవసరాలకి 4 ఎకరాలు ఇస్తామన్నారు. మేము కూడా 4 ఎకరాలు సరిపోతుందని ఒప్పుకోవడంతో యూ గో అహెడ్, వాళ్ళని నమ్మి మీరు చేస్తున్నారు, మీరు పోండి అని చెప్పారు. అదే తడవుగా ఎప్పుడైతే విత్డ్రా చేస్తామో గౌరవ తహసీల్దార్ వారు, సర్వేయర్ వాళ్ళ టీంతో అక్కడికి వచ్చారు. సైట్కి వచ్చి మాకు బౌండరీస్ చూపించారు. 4 ఎకరాలు సరిహద్దులు కూడా చూపించారు, లేఅవుట్ కూడా వేశారు. సో ఇది జరిగిన తర్వాత కలెక్టర్ నుంచి ఉత్తర్వులు వస్తాయి, అంతవరకు వెయిట్ చేయమని చెప్పారు. ఆ మాటలు నమ్మి మేము 5 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం ఆ ఉత్తర్వులు వస్తాయని. ఈ లోపల ఇక్కడ మొదలైంది తంతు. ఈ తంతు ఇవన్నీ మా పార్టీ, వైఎస్ఆర్ పార్టీలో ఉండే వ్యక్తులకు అందరికీ తెలుసు. ఈ జరిగిన భాగవతం తెలుసు, ఎర్రబెల్లి వాళ్ళకి జరుగుతున్న అన్యాయం తెలుసు, ఈ ప్రపోజల్ తెలిసి ఇప్పుడు మాకు తెలియకుండా మున్సిపాలిటీ వాళ్ళు ఎంటర్ అయిపోయి దీన్ని మొత్తం 14 ఎకరాలు మాకు కావాలి మున్సిపాలిటీకి అని దొంగచాటుగా తెర వెనుక ప్రయత్నాలు చేసి టోటల్ విలువైన జాగాని 14 ఎకరాలు ట్రై చేయాలి మున్సిపాలిటీకి అని ట్రై చేస్తున్నారు. దీన్ని మేము చెప్తున్న విధానం వైఎస్ఆర్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడిగా దీన్ని జీర్ణించుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలని మేము అడ్డుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మున్సిపాలిటీ చూస్తే
ఎక్కడ చెత్త అక్కడ ఉంది, ఎక్కడ కుక్కలు అక్కడ ఉన్నాయి, ఎక్కడ పందులు అక్కడ స్వైర విహారం చేస్తున్నాయి. ఒక సామెత ఉంది, ఏడ అమ్మకు పెట్టలేనమ్మ పిన్నమ్మకు బంగారు గాజులు ఇచ్చాయంట. మున్సిపాలిటీని అభివృద్ధి చేయకుండా ఎక్కడో ఉన్న పంచాయతీ స్థలాన్ని మాకు కావాలనడం ఇది అసంబద్ధం, ఇది సహేతుకం కాదు, న్యాయబద్ధం కాదు. దీన్ని సహేతుకంగా గ్రామస్తులం అందరం అడ్డుకుంటాం. దీన్ని మళ్ళీ విరమించుకొని మా సైట్ మాకు 4 ఎకరాలు గ్రామస్తులకు కేటాయించాల్సిందే. ఎందుకంటే రెవెన్యూ వాళ్ళు, గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా ఇచ్చిన మాట మడమ తెప్పమంటున్నారు కదా. మరి మాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఆ స్థలాన్ని మా గ్రామస్తులకు కేటాయించాల్సిందే. ఇందులో వెనక్కిపోయే ప్రసక్తి లేదు. దీని తరఫున న్యాయబద్ధంగా కూడా పోరాటం చేస్తాం మా స్థలం వచ్చేంత వరకు. ఇంకోటి నేను చెప్తున్నాను, ఈ సందర్భంగా మీరు ఒక ఫోకస్, ఒక అటెన్షన్ ఉండాలి మున్సిపాలిటీ డెవలప్మెంట్కి. అక్కడ మనుషులకి బాగోగులు చూడకుండా రాబోయే రోజుల్లో కరోనా వస్తుంది, ఎక్కడ చెత్త అక్కడ ఉంది, దానిపైన ఫోకస్ పెట్టండి. ఎక్కడో ఏందో కట్టాలి, ఏ శిల్పారామం కట్టాలంటే నేను వాళ్ళకి ఒకటే సజెస్ట్ చేస్తున్నాను. శిల్పారామం కట్టాలంటే అక్కడ పోలి గట్టును 30 ఎకరాలు ఉంది, అక్కడ కడితే చాలంత స్థలం ఉంది. ఏ బ్యూటీ విల్ బి యాడ్. పోలి చెరువు గట్టును కట్టి నీళ్లు దాన్ని బాగా తయారు చేయొచ్చు. ఇటువంటి ఆలోచన చేయాలి. కానీ పాలకులు ఇటువంటి దుర్మార్గమైన ఒకరిది లాక్కొని పంచాయతీ స్థలాన్ని పంచాయతీ వాళ్ళకి లేకుండా లాక్కొని ఇలాంటి ప్రయత్నాలు, కుటిల ప్రయత్నాలు చేస్తే డెఫినెట్గా అడ్డుకుంటాం. దీన్ని జరగనివ్వబోయేది లేదు భవిష్యత్తులో కూడా. అలాగే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మాకు ఎలక్టెడ్ ప్రతినిధులు ఉన్నారండి, సర్పంచ్, ఎంపీటీసీ ఉన్నారు. అసలు ఒక పంచాయతీ పరిధిలోని స్థలాన్ని ఇవ్వాలంటే యాక్చువల్గా రూల్స్ న్యాయపరంగా పంచాయతీ వాళ్ళు రెజల్యూషన్ తీసుకోవాలి. అలాంటి రెజల్యూషన్ లేదు, సర్పంచ్కి తెలియదు, ఎంపీటీసీకి తెలియదు, గ్రామస్తులకు తెలియదు. ఇది అండర్ కరెంట్ లాగా కింద నుంచి ఈ వ్యవహారం మాకు నచ్చట్లేదు. ఇంకెందుకు పంచాయతీ సర్పంచ్ ఎందుకు, ఎంపీటీసీలు ఎందుకు? ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, రీకాల్ చేయకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు పెట్టిస్తాం. సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ నుంచి మేమందరం కూడా నాయకులు. ఇక మీద సెలవు. ఎందుకంటే